హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు గురి పూర్ణిమ కాబట్టి మేము దగ్గరలో ఉన్న సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాము. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. మా ఇంటి దగ్గరనే సాయిబాబా గుడి. సో ఇక్కడ మేము యూటర్న్ తీసుకొనేసి అక్కడ కొంచెం మెయిన్ రోడ్లోనే పార్కింగ్. ఇక్కడ పార్కింగ్ ఏరియా అంటూ ఏం లేదు. జస్ట్ మెయిన్ రోడ్లోనే ఇక్కడ సైడ్కి పార్క్ చేసి మేము లోపలికి వెళ్తాము. సో ఇదే అనమాట పార్కింగ్ ఏరియా అంతా. ఇక్కడ అందరూ పార్క్ చేసి లోపలికి వెళ్తూ ఉంటారు. మేము కూడా ఇక్కడ బైక్ని ఇక్కడ పెట్టేసి మేము చిన్నగా లోపలికి స్టార్ట్ అవుతాము. ఇక్కడ రైట్లో చూడొచ్చు సాయిబాబాని ఎంత మంచిగా లైట్స్తో డెకరేట్ చేశారు. అలాగే కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత ఇది అంటే సాయిబాబా గుడి ఉన్న స్ట్రీట్ అనమాట. ఈ స్ట్రీట్లో మనం చూడొచ్చు అటు సైడ్ ఇటు సైడ్ బాగా బాగా కాంతివంతంగా లైట్స్ని బాగా వేశారు. సో మనం చూడొచ్చు. అలాగే కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ సాయిబాబా గుడి మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. అక్కడే లెఫ్ట్ సైడ్లో కాలు కడుక్కోవడానికి చెరువు ఉంటుంది. అలాగే అక్కడ మనం హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం ముందరికి వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత లెఫ్ట్లోనే మనకి స్టార్టింగ్లోనే వినాయకుని గుడి ఉంటుంది. ఎక్కడైనా వినాయకుడు ముఖ్యం కాబట్టి వినాయకుడిని దర్శించుకొని కొంచెం ముందరికి వెళ్తాము. ఇక్కడ జనరల్గా ఏమంటే ఎప్పుడు అంటే గురి పౌర్ణిమ నార్మల్ అప్పుడు ఇక్కడ అలౌ చేస్తారు, కానీ ఇప్పుడు చేయలేదు. ఎందుకంటే ఇది పండగ సందర్భం కాబట్టి చేయలేదు. సో అలాగే కొంచెం ముందరకెళ్తే ఇక్కడ క్యూ ఉంది. క్యూ పక్కనే మనకి నవగ్రహాలు ఉన్నాయి. సో అక్కడ దర్శించుకోవచ్చు. అలాగే కొంచెం ముందరకెళ్ళిన తర్వాత మనకి శివుని టెంపుల్ ఉంది. మనం చూడొచ్చు. ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ శివుని టెంపుల్. ఇక్కడ దర్శించుకున్న తర్వాత రైట్ సైడ్కి మనకి టెంపుల్లోకి ఎంట్రన్స్ ఉంటుంది. ఆ టెంపుల్ ఎంట్రన్స్లోనే కొద్దిగా రష్ ఉన్నారు. అంటే మరీ అంత ఎక్కువ లేరు, తక్కువనే ఉన్నారు. కొంచెం ఒక 2 to 3 మినిట్స్ అట్లా వెయిట్ చేస్తే అంత క్యూ అంతా క్లియర్ అయిపోయింది. సో మేము వెళ్ళాము. అలాగే క్లియర్ చేసుకొని కొంచెం ముందరికెళ్ళాము. సో అలాగే ఫస్ట్ గుడిలో కూడా మనకు వినాయకుని విగ్రహం ఉంది. ఆ వినాయకుని విగ్రహాన్ని దర్శించుకొని మేము సాయిబాబా దర్శనానికి అయితే వెళ్ళాము. సో ఇక్కడ చూడొచ్చు సాయిబాబాని కూడా మంచిగా అలంకరించారు. సో మేము అక్కడ దర్శనం ఇంకా కంప్లీట్ చేసుకోలేదు. సో ఇప్పుడే జస్ట్ ఎంటర్ అయ్యాము అక్కడికి. ఎంటర్ అయిన తర్వాత అక్కడ పూజారులు కూర్చున్నారు అక్కడ. అంటే వాళ్ళు స్వామికి ఎవరన్నా ఏమన్నా పూలు కానీ కాయలు కానీ ఇస్తే అక్కడ వాళ్ళు తీసుకొనేసి అక్కడ కొట్టిస్తున్నారు మనకి. తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే మనకి దత్తాత్రేయ స్వామి ఉన్నాడు. దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకోవచ్చు. అక్కడ మనం దత్తాత్రేయ స్వామిని ఒక మంచిగా పూలతో అలంకరించారు. ఆ దత్తాత్రేయ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ సాయిబాబాని ఒక ఒక ఉయ్యాల్లో పెట్టారు. అక్కడ దర్శించుకొని తర్వాత మనం ఎంట్రన్స్‌కి వస్తే అంటే నేను ఫస్ట్‌లో చూపించాను కదా ఎంట్రన్స్. అక్కడి నుంచి మనం ఇది జనరల్ ఎంట్రన్స్ అనమాట. సో ఇప్పుడు గురి పౌర్ణమి కాబట్టి మనం అలా వెళ్ళి ఇలా వచ్చాము. సో ఇక్కడి నుంచి మేము వీడియో షూట్ చేసాం. సో మనం చూడొచ్చు సాయిబాబా ఎంత మనకు మంచిగా అంటే ఆనందంగా ఉన్నారు ఈరోజు. సో ఇక్కడ దర్శించుకొని మేము చిన్నగా ఇంటికి వెళ్ళిపోయాము.